ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగము యాకోబు భక్తుడు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుండి 10 వరకు చదువుకున్నాం. అందులో 7వ వచనం మీ కొరకు చదివి వినిపిస్తాను, చూడండి. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఈ మాసం మనం జయ జీవితము అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. విక్టోరియస్ లైఫ్. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. యోదే కాలము మీ సన్నిధిలో మీ వాక్యమును ధ్యానించే భాగ్యము మాకు దయచేసినందుకు మీకు వందనాలు ప్రభువా. ఏ ఒక్కరునైనా నరకానికి వెళ్ళకూడదని మీరు కోరుకుంటున్నారు కదా. అందరూ అంతటా మారు మనసు పొందాలని, అందరూ మీతో పాటు పరలోక రాజ్యములో ఉండాలని కదా మీరు కోరుకుంటున్నారు. నైనా మీ బిడ్డలు ఎందువలనో నైనా మీకు దూరం అవుతా ఉన్నారు. కనికరించమని వేడుకుంటున్నాం, సహాయం చేయండి. లోకాన్ని జయించలేకపోతున్నారు ప్రభువా, కనికరించమని వేడుకుంటున్నాం. ఇది నాయన మీ వాక్యమును ధ్యానిస్తుండగా మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం ప్రభువా. పరలోక సింహాసనం నుండి మీ బిడ్డలను మీరు దర్శించండి. ప్రతి ఒక్కరితో మీరు దినాన్ని మీరు మాట్లాడండి. మా హృదయాలను ఆయన తెరవబడటానికి, అలాగే ఆయన మీ వాక్యమును భద్రము చేసుకోవటానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నాము. నిలువబడి మీ దాసుని మీ శిలువ చాటును మరుగుపరచండి. బహుబలమైన సాధనముగా మీరు ఈ దినాన వాడుకొనమని, మీ కృపలో వర్ధల చేయమని, మీ కృప మాకు తోడుగా ఉంచమని యేసయ్య అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మానవుడు జయ జీవితం జీవించడానికి దేవుడు చేసిన ఏర్పాటు చాలా గొప్ప ఏర్పాటు. మానవాళి ఓటమి చెందుతూ సాతాను చేతిలో ప్రతి దినము ఓడిపోతూ, సాతాను కాళ్ళ క్రింద తొక్కబడుతూ జీవిస్తున్న దుర్భరమైన జీవితాన్ని చూసి దేవుడు ఓర్చుకోలేకపోయాడండి. దేవుడు మరి 4000 సంవత్సరాలు కనిపెట్టాడు. 4000 సంవత్సరాలలో ఎంతో మంది భక్తులు జయ జీవితము జీవించాలని, దేవుని చిత్తానుసారముగా జీవించాలని ఎంతో ప్రయాసపడ్డారు. కానీ అందరూ తప్పిపోయిన వాళ్ళే, ఎవరు నిలబడలేకపోయారు. ఎందుకంటే వారిలో ఉన్న పాప స్వభావము, వారు ధర్మశాస్త్రానికి లోబడిన వారు కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారము వాళ్ళ పాప జీవితము, పాప స్వభావము తీసివేయబడలేదు కాబట్టి వాళ్ళు జయించలేకపోయారని మనం నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి క్రొత్త నిబంధనలో దేవుడు చేసిన ఏర్పాటు ఏంటంటే, పవిత్రుడైన దేవుని ఆయన ఈ లోకానికి పంపించి, ఆ పవిత్రుడైన దేవుడు ఈ లోకమును, మరణాన్ని, ఈ లోకాధికారి అయిన సాతానును జయించి తన బిడ్డలైన వారు జయ జీవితం జీవించడానికి ఒక మార్గాన్ని ఆయన ఏర్పాటు చేసినట్లుగా మనం నేర్చుకుంటూ వచ్చాము. ఈ సెంట్ ఈజ్ ఓన్లీ సన్ టు ఓవర్కమ్ ద వరల్డ్ అండ్ ది సాటన్. ఈ లోకాన్ని, సాతానును జయించటానికి ఆయన దేవుణ్ణి పంపించినాడు. హీ మేడ్ ఎ గ్రేట్ స్టేట్మెంట్. ఏమంటాడు యేసయ్యా? ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. నేను లోకమును జయించి ఉన్నాను, లోకమును జయించి ఉన్నాను. ఇప్పుడు నీ గురించి, నా గురించి ఆయన ఆశ ఏంటో తెలుసా? నీవు, నేను కూడా ధైర్యముగా ఈ లోకములో నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పాలని దేవుని యొక్క ఆశ అండి. ఎప్పుడు చెప్తామా ఆ మాటని ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ధైర్యముగా నువ్వు చెప్పగలవా నేను లోకాన్ని జయించి ఉన్నానని? కెన్ యు సే? చెప్పగలవా? ఒకసారి ఆలోచన చేయండి. నేను చెప్పగలనా ఈరోజు నేను ఈ లోకాన్ని జయించగలిగానని? చెప్పలేమండి, చెప్పలేము. వీ కెనాట్ సే దట్ వీ హ్యావ్ ఓవర్కమ్ దిస్ వరల్డ్. ఎందుకంటే లోకము భయంకరమైనది. మన జీవితంలో ఎన్నోసార్లు మనం పడిపోతున్నామండి. విశ్వాసములో ఎన్నోసార్లు జారిపోతున్నాము. ఎన్నోసార్లు సాతాను చేతిలో ఓడిపోతూ ఉన్నాము. ఎన్నోసార్లు వాడు ఓడిస్తున్నాడు మనల్ని, ఎన్నో విషయాల్లో ఓడిస్తూ ఉన్నాడు. ఎవరు జయ జీవితము జీవించగలరు? పోయిన వారం మనం నేర్చుకున్నాము, హూ కెన్ ఓవర్కమ్ దిస్ వరల్డ్, హూ కెన్ లివ్ ఎ విక్టోరియస్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్. ఎవరు జీవించగలరు?
పోయిన వారం నేర్చుకున్న అంశాన్ని జ్ఞాపకం చేయండి నాకు. యోహాను 1వ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, ఎవరైతే దేవుని మూలముగా పుడతారో, ఎవరైతే దేవుని మూలముగా ఈ లోకములో జన్మిస్తారో వారందరూ లోకమును జయించుదరని వాక్యం సెలవిచ్చింది కదా. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలముగా పుట్టిన వాళ్ళంటే ఎవరు నేర్చుకున్నాం మనం. యేసు క్రీస్తు అయి ఉన్నాడని నమ్మి విశ్వసించు ప్రతి వాడును ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన నా దేవుడు, ఆయన నా ప్రభువు, ఆయన నా రక్షకుడు అని నోటితో నమ్మి విశ్వసించి నోటితో చెప్పగలరో పబ్లిక్గా, వాళ్ళు ఈ లోకాన్ని జయించగలరు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే జయించలేకపోతున్నారు కదా. యేసయ్యను నమ్ముకున్నారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారు, ప్రార్థనలకు వెళ్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, అన్ని బాగానే చేస్తున్నారు. కానీ వై దే ఆర్ నాట్ లివింగ్ విక్టోరియస్లీ ఇన్ దిస్ వరల్డ్? ఎందుకు లోకమును జయించలేకపోతా ఉన్నారు మనిషి? ఎందుకు క్రైస్తవ విశ్వాసులు లోకాన్ని జయించలేకపోతున్నారు? ఇస్ దేర్ ఎనీ రీజన్ ఫర్ దట్? ఏమనున్నాయా కారణాలు? ఎన్నో కారణాలు మనకు కనపడతా ఉంటాయి. ప్రభువును సొంత రక్షకునిగా స్వీకరించిన ప్రతి ఒక్కరూ ఈ లోకాన్ని జయించాలనేది దేవుని యొక్క సంకల్పం. ఎందుకంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకాన్ని జయించినాడండి, సాతానుని భయంకరంగా ఓడించినాడండి. మరి ఆయన ఇది విశ్వాసం ఉంచిన వాళ్ళు మరి లోకాన్ని జయించాలి కదా, లోక అధికారిని జయించాలి కదా. పేరుకు మాత్రమే క్రైస్తవులు, కానీ అన్యుల కంటే భయంకరమైన జీవితం మన క్రైస్తవులు జీవిస్తున్నారండి. లోకములో లేని ఆచారాలన్నీ మనవే, లోకములో లేని మరి కట్టడలు, లోకములో లేని విధానాలు అన్నీ మన దగ్గరే ఉంటాయి. ఈ మధ్య కాలంలో చాలా ఇట్లాంటివి చూస్తూ ఉన్నా. క్రైస్తవుల కుటుంబాల్లో రకరకాల సెంటిమెంట్లు, రకరకాల ఆచారాలు, రకరకాల వ్యవహారాలు, వాటి గురించి వింటుంటేనే నాకు చాలా భయం కలుగుతుంది. ఏంట్రా, ఇంకా వీరి జీవితం మారలేదు, ఇంకా ఏంటి ఈ పాత ఆలోచనలు, ఇంకా ఏంటి ఈ పాత విధానాలు, ఇంకా ఆచారాలు పోలేదే, క్రైస్తవులని పేరు పెట్టుకున్నారు, ఇంటి నిండా దేవుని వాక్యాలే, ఇంకా ఏంటి ఆచారాలు, ఇంకా ఏంటి మూఢ విశ్వాసాలు, ఇంకా ఏంటి అని ఎన్నోసార్లు దినాలు అనిపిస్తూ ఉంది. ఎట్లా జీవితం జీవించగలమండి? లోకాన్ని అనుసరిస్తా, లోక పోకడలన్నీ అనుసరిస్తా, లోకంలో లేని ఆచారాలన్నీ మనం పుట్టించుకొని వాటిని అనుసరిస్తా ఎలా జీవితం జీవించగలం ఈ లోకంలో? హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? లోకంలో జీవిస్తా, లోకముతో కలిసిపోయి లోకముతో అంట కాగుతా ఉంటే ఎలా మనం జీవితం జీవించగలమండి? దేవుని మూలముగా పుట్టామంటే సరిపోతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? బాప్తిసం తీసుకున్నామంటే సరిపోతుందా? ఏంటి మన జీవితంలో మనకు కావాల్సినవి? చాలా మంది దేవుని మూలంగా పుడితే చాలు, నేను రక్షింపబడితే చాలు, రక్షింపబడకపోయినా చాలా మంది బాప్తిసం తీసుకుంటే చాలని వెళ్ళిపోతా ఉన్నారండి. కొంతమంది తల్లిదండ్రులు అయితే మా బిడ్డలకు ముందు ఏం చేయాలా? బాప్తిసం ఇచ్చేయాలా. బాప్తిసం ఇప్పించేస్తే వాళ్ళు ఎట్ట బతికినా దేవుడు చూసుకుంటాడు అనుకుంటారు. చాలామంది అట్లాంటి తల్లిదండ్రులు ఉన్నారు. ముందు పిల్లలకి బాప్తిసాలు ఇప్పించేస్తూ ఉంటారు. వాళ్ళకి మారు మనసు ఉండదు. మారు మనసు ఏంటంటే వాళ్ళకి తెలియదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. బాప్తిస్మపు అనుభవం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. కానీ క్రీస్తుకి వాళ్ళని అప్పగించి బాప్తిసం ఇప్పించేస్తే చాలు పాస్టర్ గారితోటి, తర్వాత వాళ్ళ బ్రతుకుని దేవుడే చూసుకుంటాడని అపోహపడతా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల అవివేకం అది, తల్లిదండ్రుల అజ్ఞానం అది. తల్లిదండ్రులు చాలా మంది ఇటువంటి తప్పు చేస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్త. దేవుని నందు విశ్వాసం ఉంటే చాలు, అన్నిట్లో మాదే విజయం అనుకుంటారు. మమ్మల్ని అన్నిట్లో దేవుడు ఆశీర్వదిస్తాడు, మాకేమి కొరత ఉండదు, అన్ని జయించగలుగుతామని చాలా మంది అపోహపడతా ఉంటారు. 1వ కీర్తనలో దావీదు భక్తుడు రాస్తాడు, అతడు చేయనదంతయు సఫలమగును.
అతడు అంటే ఎవరు చేసే దేవుడు సఫలపరుస్తాడు? వాక్యం ఏమంటుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండుంటే సరిపోతుందా? పాపుల మార్గంలో నిలవకుండుంటే సరిపోతుందా? అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకుండా, వాళ్ళ కంపెనీకి వెళ్లకుండా మనం ఎక్కడో ఒంటరిగా కూర్చుంటే సరిపోతుందా? ఈజ్ ఇట్ ఇనఫ్? అతడు చేయనదంతయు సఫలమగును అంటే ఏం చేయాలి? అతడు సఫలం అవ్వాలంటే ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు చేయనదంతయు సఫలమవుతుంది. చేయకూడనివి కొన్ని ఉన్నాయి, చేయవలసినవి కొన్ని ఉన్నాయి. చేయకూడనివి చేయకుండా ఉంటే సరిపోద్దా అంటే చేయకూడనివి చేయకుండా ఉండాల్సిందే కంపల్సరీగా. చేయాల్సినవి కూడా దే ఆర్ మ్యాండేటరీ, దే మస్ట్ బి డన్. అవి తప్పకుండా చేయాలి. దేవుడు ఏం కోరుతున్నాడు? దేవునితో సహవాసము కోరుకుంటున్నాడు. వారితో సహవాసం వద్దు. ఎవరితో సహవాసము కావాలి? నాతో మీరు సహవాసము చేయాలి. దేవుని వాక్యముతో సహవాసం అంటే దేవునితో సహవాసం. దేవుని వాక్యమందు ఆనందించటం అంటే దేవుని యందు ఆనందించటం. దేవునితో సహవాసం చేయాలా? దేవుని యందు ఆనందించాలా? ఇంకా ఏం చేయాలి? దేవుని వాక్యమును దివారాత్రము ధ్యానించాలి. అంటే 24 గంటలు బైబిల్ పట్టుకొని కూర్చోమంటున్నారు అనుకుంటారేమో. కాదు. దివారాత్రము దేవుని వాక్యము ధ్యానించడం అంటే మనం ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా మన జీవితంలో వాక్యం అనేది కనపడుతూ ఉండాలి. వాక్యం అనేది మనం మెడిటేట్ చేస్తూ ఉండాలి. దేవుడిచ్చిన వాక్యాన్ని మనం ఏ వాక్యం అయితే ఉదయం చదువుతామో ఆ వాక్యాన్ని మెడిటేట్ చేయాలి. ఏమైతే రాత్రి మనం చదువుతామో ఆ వాక్యాన్ని పడుకున్నప్పుడు మెడిటేట్ చేయాలా. ఎందుకు పిచ్చి ఆలోచనలు వస్తాయి రాత్రులు పడుకున్నప్పుడు? ఎందుకు భయం ఏర్పడుతూ ఉంటుంది? ఎందుకు పీడకలలు వస్తూ ఉంటాయి రాత్రులు? ఎందుకు అంటే లోకం గురించి ఆలోచన చేస్తే లోక సంబంధమైనవి వస్తాయి, కానీ దేవుని సంబంధమైన ఎందుకు వస్తాయి? రాత్రి మనం మంచం మీద పడుకున్నప్పుడు మనం చేయాల్సిన ఆలోచనలు, నీవు చదివిన వాక్యాన్ని నువ్వు మెడిటేట్ చేయాలా, ధ్యానించాలా. దేవుడు నీకు మంచి విశ్రాంతినిస్తాడు, మంచి నిద్రనిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసము చేయాలా. చేయవలసినవి తప్పకుండా చేస్తేనే మనకు ప్రతిఫలం వస్తుంది. మనము అన్నిటి సఫలం అవ్వగలుగుతాము. అలాగే జై జీవితం జీవించాలంటే కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచితే సరిపోదు. ఏం చేయాలి? ప్రతి దేవుని బిడ్డ తప్పకుండా పాటించవలసిన నియమాల గురించి యాకోబు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. నువ్వెంత గొప్ప విశ్వాసివైనా, ఎంత భక్తి కలిగి నీవు జీవిస్తున్నా, లోకము దృష్టిలో ఎంత మంచి వ్యక్తివని పేరు సంపాదించుకున్నా, దేవుని నియమాలను పాటించడంలో లోపం ఉంటే నీవు నీ జీవితంలో జయ జీవితాన్ని జీవించలేవు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. లోక దృష్టిలో నీకు మంచి పేరుండొచ్చండి, లోకము నిన్ను ఎంతో మెచ్చుకోవచ్చు, నిన్ను మించిన వాడు లేడని నిన్ను పొగడొచ్చు. కానీ దేవుడు నియమించిన నియమాలు మనం పాటించినట్లయితే ఈ లోకములో మనం జయ జీవితం జీవించటము అసాధ్యము. జయ జీవితాన్ని జీవించడానికి తప్పకుండా పాటించవలసిన 5 నియమాల గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. చూడండి, వాక్యం ఏమని మనకు తెలియజేస్తుందో. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ఈరోజు మనం చదివాము. గమనించండి, ఏమంటున్నాడు? దేవునికి లోబడి ఉండుడి. మొట్టమొదటి విషయం ఏంటంటే దేవునికి లోబడి ఉండుడి. సబ్మిట్ టు గాడ్. దేవునికి లోబడటం అనేది దేవుడు కోరుకుంటున్న విధానం అండి. మొట్టమొదటి విషయము మనం దేవుని నమ్ముకుంటే సరిపోదు, దేవుని యందు విశ్వాసం ఉంచితే సరిపోదు. కానీ ఇంకా ఏం చేయాలో తెలుసా? ఫర్దర్గా ఏం చేయాలి? వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ సెల్స్ టు గాడ్. మనం దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడటము టోటల్ సరెండర్ అంటారు బైబిల్ పరిభాషలో. టోటల్ సరెండర్. ఆయన అధికారము క్రిందకు
రావాలి. టోటల్ సరెండర్ అంటే ఆయన అధికారం క్రింద మనం ఉండాలి, ఆయన చిత్తానుసారముగా జీవించాలి, ఆయన ఇష్టాలు మన ఇష్టాలు కావాలి, ఆయన ఏది కోరుకుంటే అదే మనం చేయాలి, ఆయన మన జీవితానికి ఉద్దేశించిన సంగతులను మనం దేవుడు నెరవేర్చడానికి దేవునికి అవకాశం ఇవ్వాలి. కానీ ఇక మన స్వచిత్తానికి ఎంత మాత్రము తావులేదు. నేను నా ఇష్టం అనటానికి ఎటువంటి అవకాశం లేదు. దేవునికి లోబడటం అంటే స్వచిత్తాన్ని కొట్టివేయటమే. దేవునికి లోబడటం అంటే దేవుని చిత్తానికి లోబడటము, దేవుని చిత్తానికి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు గమనించండి. ప్రావర్బ్స్ చాప్టర్ 3 వర్సెస్ 5 and 6 ఏమంటున్నాడు చూడండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును కొప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ఏంటి టోటల్ సరెండర్ అంటే? దేవునికి లోబడటం అంటే ఏంటి? ట్రస్టింగ్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. దేవుని నీ పూర్ణ హృదయముతో నమ్మాలండి. దేవుని నీ పూర్ణ హృదయముతో ఆయన నమ్మకం ఉంచాలి, ఆయన విశ్వాసం ఉంచాలి. నీ స్వబుద్ధి ఎంత మాత్రము పనికిరాదిక. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నీ జ్ఞానం ఇక పనికిరాదు, నీ ఆలోచనలు పనికిరావు, నీ నిర్ణయాలు పనికిరావు, నీ విషయాలు ఏమీ పనికిరావు. ఇక దేవుని చిత్తానికి లోబడటం అంటే దేవునికి సంపూర్ణముగా లోబడటము, దేవునికి అధికారం ఇవ్వటము. అండ్ డు నాట్ లీన్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. ఇంకా అంటున్నాడు, ఎక్నాలెడ్జ్ హిమ్ ఇన్ ఆల్ యువర్ వేస్ అండ్ హీ విల్ మేక్ యువర్ పాత్ స్ట్రైట్ అంటున్నాడు. ఎక్నాలెడ్జ్ హిమ్ ఇన్ ఆల్ యువర్ వేస్, ఆల్ యువర్ వేస్. పైన అంటాడు ఆల్ యువర్ హార్ట్ అంటున్నాడు, కింద ఇన్ ఆల్ యువర్ వేస్. నీ మార్గములన్నిటిలో ప్రియమైన దేవుని బిడ్డ, ఇక నీ సొంత మార్గాలు లేవండి. సొంత నిర్ణయాలు తీసుకొని నీ సొంత మార్గములు వెళ్ళిపోవటానికి కుదరదుగా. ఒకరి దృష్టికి యథార్థముగా కనపడు మార్గము కలదు, అయితే అది తుదకు మరణమునకు చేరును. మన దృష్టిలో యథార్థమైన మార్గాలు మనల్ని నాశనానికి గురి చేస్తాయి. మన దృష్టికి చక్కగా సరి అయినదిగా కనపడు మార్గము కలదు అని మళ్ళీ సొలొమోను భక్తుడే రాస్తాడు. ఒకరి దృష్టికి సరి అయినదిగా కనపడు మార్గము కలదండి, యథార్థమైనదిగా కనపడు మార్గము కలదు, కానీ అవి మనల్ని నాశనానికే తీసుకెళ్తాయి అంట. కాబట్టి ఇక నీ చిత్తానికి నీ మార్గాలకు తావు లేదు. నీవు దేవుని మార్గాలలో నడుచుకోవాలి. అది దేవునికి లోబడటం అంటే. దేవునికి ఎలా లోబడాలో ధర్మశాస్త్రంలో వ్రాయబడిందండి. చూడండి, ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 4వ వచనములో దేవునికి ఎలా లోబడాలో కొన్ని విధి విధానాలు దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడు. చూడండి, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి, అండర్లైన్ చేసుకోండి ఒక్కొక్క పదం. లోబడటం అంటే ఏంటో, ఎంత లోతైన అర్థాలు ఈ లోబడటంలో ఉన్నాయో మీరు అండర్లైన్ చేసుకోండి ఒక్కొక్క మాట. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి, నెక్స్ట్ ఏంటి? ఆయనకే భయపడి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయనను హత్తుకొని ఉండవలను. ప్రతి మాట అండర్లైన్ చేసుకోండి. లోబడటం అంటే ఏదో ప్రభువు నమ్ముకుంటే సరిపోద్దని అపోహ పడుతున్నావేమో దేవుని బిడ్డ. ప్రభు నమ్ముకుంటే సరిపోద్ది, రోజు ప్రభు అని పిలుచుకుంటే సరిపోద్ది, ఏదో ఉదయం సాయంత్రం మొక్కుబడిగా ప్రార్థన చేస్తే సరిపోద్ది అని అనుకుంటున్నావేమో. ఇది నీ అపోహ అని నేను ఈ ఉదయకాలం నీకు తెలియజేస్తా ఉన్నాను. అపోహల్లో జీవించబాకండి, అపోహల్లో జీవించబాకండి. ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ. మీకే విధంగానూ సాయం చేయలేదు మీ అపోహ. అపోహలోనే లోకాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆయన ఆజ్ఞలను మాత్రమే అనుసరించాలి, ఆయన మాటలు మాత్రమే వినాలి. లోకం ఎన్నో మాటలు చెప్తా ఉంటుందండి. లోకం మాటలు వింటే నాశనం అయిపోతావు. అందుకనే ఆయన మాటలే వినాలి. ఇశ్రాయేలీలు నాశనం అయిపోవటానికి కారణం ఏంటి? లోకం మాటలు వినటమే కదా, చుట్టుపక్కల ఉన్న జనుల మాటలు వినటమే కదా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి ఆలోచించటమే కదా వాళ్ళని నాశనం చేసింది.
ఆయన ఆజ్ఞలను అనుసరించాలంటే లోకంలో ఉన్న వాటిని అన్నిటిని అనుసరిస్తున్నారు, దేవుని ఆజ్ఞలు అతిక్రమిస్తూ వచ్చారు, అందుకే నాశనం అయిపోయారు. ఇంకా ఆయనను సేవించాలంటే ఆయనను కాదండి, చుట్టుపక్కల ఉన్న జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన వాటిని అన్నిటినీ సేవించడం మొదలుపెట్టారు, నాశనం అయిపోయారు. ఆయనను హత్తుకొని జీవించాలి అంటే ఆయన మాత్రం హత్తుకోకుండా మిగిలినటన్నిటినీ హత్తుకున్నారు, నాశనం అయిపోయారు. దేవుడికి లోబడటం అంటే చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా కొంచెం ఎక్కువ విషయాలు మరొక వచనములో ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 22వ వచనము కూడా గమనించండి. ఇంకా అడిషనల్గా కొన్ని విషయాలు అక్కడ కనపడుతున్నాయి. లోబడటం అంటే ఏంటో, దేవునికి లోబడి జీవించడం అంటే ఏంటో చూడండి. మీరు మీ దేవుడైన యెహోవాను ఏం చేయాలి? ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. యు హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. దేవుని ఆజ్ఞది. దేవుడు వారికి చెప్తా ఉన్నాడు, మీరు బ్రతికి బాగుండాలంటే, ఈ లోకంలో మీరు అభివృద్ధి చెందాలంటే, ఈ కనాను దేశాన్ని, ఈ కనానులో ఉన్న పాలు తేనెలు ప్రవహించే ఆ సమృద్ధిని మీ జీవితాలలో, మీ కుటుంబాలలో, మీ తరతరాలు అనుభవించాలంటే మీరు చేయాల్సిన ఏంటి? ద్వితీయోపదేశ కాండం అంటే ఏంటంటే కనానులో ప్రవేశించబోతున్న 2వ తరానికి దేవుడిస్తున్న ఆజ్ఞలండి. ద్వితీయోపదేశ కాండం అంటే ద్వితీయ ఉపదేశము. మొదటి తరం గతించిపోయింది. దేవుని మాటలు వినక, దేవునికి లోబడక, దేవుని ఆజ్ఞలు అనుసరించక, దేవుని హత్తుకొని జీవించక, దేవుని ప్రేమించక మొదటి తరం అరణ్యంలో సంహరించబడింది. మరి 2వ తరము కనాను దేశంలో ప్రవేశించబోతా ఉంది. మరి కనాను దేశంలో వాళ్ళు ప్రవేశించడానికి ముందుగా మరి మోషే భక్తుడు మళ్ళీ ద్వితీయ ఉపదేశము చేస్తా ఉన్నాడు 2వ తరం వారికి. ఇదిగో మీరు కనాను దేశంలో ప్రవేశిస్తున్నారు, మీరు ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళి ఆశీర్వాదకరంగా మీరు జీవించాలనుకుంటే, మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే యు హ్యావ్ టు డూ దిస్. ఇది ఆజ్ఞ. ఏం చెప్తున్నాడు? మీరు మీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడచుచు, కొన్ని కాదు, అన్నిటిలో ఆయనను హత్తుకొని మీరు చేయవలన నేను మీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ, కొన్ని మాత్రమే కాదు, సెలెక్టివ్ కాదు, మనకు అనుకూలమైనవి మాత్రమే కాదు, అన్ని ఆజ్ఞలను అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. జాగ్రత్తగా ఆయనను ప్రేమించాలి, ఆయన మార్గములలో మాత్రమే నడుచుకోవాలి. ఇది ఎక్స్ట్రా అన్నమాట. ఈ వచనములు ఇవి 2 ఎక్స్ట్రాగా ఉన్నాయి. యేసయ్య 12 మంది మరి శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు కదా. ఈ 12 మంది ఆయనకు లోబడ్డారండి, లోబడ్డారు. పాత నిబంధనలో లోబడిన వారు చాలా కొద్ది మంది. దేవునికి లోబడి జీవించాలని ఆశపడిన వారు ఉన్నారు, కానీ వాళ్ళు కూడా లోకాన్ని జయించలేని పరిస్థితి ఏర్పడింది. తరువాత తరాలు క్రొత్త నిబంధనలో యేసయ్య 12 మంది శిష్యులను ఆయన ప్రేమించి వారిని తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 12 మంది శిష్యులు ఆయనకు లోబడ్డారు. ఏంటి దానికి మనకు ఆధారం అంటే ఆయనను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించారు ఈ శిష్యులు. లోకములో ఉన్న సమస్తము కంటే, భార్య, బిడ్డలు, బంధువులు, రక్త సంబంధికులు, వాళ్ళ ప్రొఫెషన్, ఉద్యోగము, వృత్తి, అన్నిటికంటే ఎక్కువగా తమ గృహము, తమ వ్యాపారాలు, మరి ఆస్తిపాస్తులు, వాటన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి వాళ్ళు ప్రేమించినారు. ఆయన్ను హత్తుకొని జీవించినారు. యేసయ్యని విడిచిపెట్టలా. యేసయ్యని మధ్యలో కొన్నిసార్లు మరి సాతాను శోధనల వల్ల విడిచిపెట్టి ఉండొచ్చేమో, కానీ మరి మరణం వరకు ఆయనతో ఉన్నవారు, ఆయనకు లోబడిన వారు ఇంకా ఫర్దర్గా ఇంకా ఏం చేశారంటే తమ ప్రాణాలను సైతము లెక్క చేయలా. అది లోబడటం అంటే, ప్రాణాలు సైతం లెక్క చేయాల. పౌలు భక్తుడు దేవుని చిత్తానికి ఆయన ఎంతో లోబడ్డాడు. తన స్వచిత్తాన్ని కొట్టివేశాడు. అవునా?
ఆయన ఆలోచన ఏంటి? ఆయన చిత్తం ఏంటి? క్రైస్తవులు హింసించాలి, క్రైస్తవులు జైల్లో వేయించాలి, క్రైస్తవులు చంపాలి, క్రైస్తవులు ఏ విధంగా అయినా క్రైస్తవ మతంలోకి పోకుండా మళ్ళీ యూదా మతంలోకి వాళ్ళని తీసుకురావాలి. ఇది కదా ఆయన ఆలోచన, ఇది కదా ఆయన నిర్ణయము. దీని కొరకు కదా ఆయన ప్రయాసపడుతుంది, దీని కొరకు కదా ఆయన మైళ్ళు తిరుగుతూ ఉంది. కానీ ఎప్పుడైతే దేవునికి లోబడ్డాడో ఆయన స్వచిత్తము కొట్టివేయబడిందండి. ఆయన ఆలోచన విధానం మారిపోయింది. ఆయన ఇందుకోసము ఆయన ప్రయాణిస్తున్నాడో దానికి వ్యతిరేకమైన పనికి ఆయన ముందుకు పురికొల్పబడ్డాడు. ఆయన క్రైస్తవులు చంపటానికి, హింసించటానికి పూనుకున్నవాడు. ఆయన క్రైస్తవుల కొరకు తానే హింస పొందటానికి తీర్మానం చేసుకున్నాడు. అది దేవునికి లోబడటం అంటే. దేవునికి లోబడటం. ఆయన వేస్తాడు 2 స్టేట్మెంట్లు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటాడు. చావైతే లాభం. ఎవరికి చావైతే లాభం అంటే ఎవరైతే తన స్వచిత్తాన్ని కొట్టివేసి దేవుని చిత్తానికి లోబడుతున్నారో వాళ్ళకి లాభం చావు. ఇంకా అంటాడు, ఇక మీదట జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. తన ప్రాణాలను సైతము లెక్క చేయలేదండి. క్రీస్తు కొరకే జీవించాడు తన చివరి క్షణం వరకు. క్రీస్తు కొరకే మరణించాడు. ఇది దేవునికి లోబడటం అంటే. లోబడటం అంటే చాలా విషయాలని బాగా ధ్యానం చేయండి. దేవునికి నేను లోబడుతున్నాను అనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు నిజంగా ఈ క్వాలిటీస్ నాకున్నాయా? లోబడటం అంటే ఇన్ని విషయాలు ఇందులో ఉన్నాయా? నాకు తెలియదే. ప్రభువు నమ్ముకుంటే సరిపోద్ది అనుకున్నానే, బాప్తిసం తీసుకుంటే సరిపోద్ది అనుకున్నానే. ఇన్ని విషయాలు ఉన్నాయా? ఇన్ని విషయాలు ఉన్నాయా? ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. ప్రభువుకు లోబడటం అంటే మొదట నేర్చుకోవాలి మనం. నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? ప్రభువుకు లోబడి ఏం చేయాలంటున్నాడు వాక్యం చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. రెండవది ఏంటి? దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని లేక సాతానును ఎదిరించుడి. రెసిస్ట్ ద ఎవిల్, రెసిస్ట్ ద ఎవిల్. ఈజ్ ఇట్ పాసిబుల్? ఈజ్ ఇట్ పాసిబుల్? అపవాదిని ఎదిరించడం సాధ్యమా? వాడు చాలా శక్తిమంతుడు కదా, పడిపోయిన దేవదూత కదా, వాడు దొంగ కదా, దోచుకునేవాడు కదా, శోధకుడు కదా, దుష్టుడు కదా, అబద్ధీకుడు కదా, నరహంతకుడు కదా, మోసగాడు కదా, ఈ లోకాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న లోకాధికారి కదా. వాడు జయించడం సాధ్యమేనా? ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఓవర్కమ్ హిమ్? ఆయనను జయించడము సాధ్యమా? వాడికి ఇంకా ఎన్నో పేర్లు ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో. వాడు ఎవరినైనా మోసం చేయగలడు. ఎవరినైనా, ఎంత గొప్ప భక్తులనైనా వాడు మోసం చేయగలడు. ఎవరినైనా నిలువునా నాశనం చేయగలడు వాడు. మరి వాడిని ఎదిరించడం సాధ్యమేనా అంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. సాతానును జయించడం సాధ్యమే అని చెప్తాను. ఎలా సాధ్యమంటే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము గమనించండి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో అంటున్నాడు, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వానిని జయించి ఉన్నారంటున్నాడండి. పాస్ట్ టెన్స్. ఎవరైతే దేవుని సంబంధులుగా ఉంటారో, ఎవరైతే దేవుని మూలముగా జన్మించిన వారై ఉంటారో, ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచిన వారై ఉంటారో వారందరూ సాతానును జయించి ఉన్నారు. పాస్ట్ టెన్స్. జయించి ఉన్నారు మీరు. ఎవరి సంబంధులు మనం చెప్పండి? ఎవరి సంబంధులు? దేవునందు విశ్వాసం ఉంచితే దేవుని సంబంధులు, దేవునందు విశ్వాసం ఉంచకపోతే లోక సంబంధులు. అంతే వ్యత్యాసం. పెద్ద లాజిక్ ఏమి ఇందులో? He who is in you is greater than he who is in the world. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనం దేవుని సంబంధులం. దేవుని సంబంధులు లోకాన్ని, సాతానును ఎదిరించగలరు, జయించగలరు కూడా. ఎందుకంటే మనలో ఉన్న దేవుడు లోకములో ఉన్న సాతాను కంటే చాలా గొప్పవాడు. అంతేకాదు లోకాన్ని, సాతానును జయించిన వాడు మన యేసయ్య.
He conquered the world. He conquered. He overcome Satan. వాడిని జయించాడండి మన దేవుడు. లోకాన్ని జయించాడండి. నీవు నిజముగా దేవుని సంబంధివైతే పౌలు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. ఏమనో చూడండి, రోమా పత్రిక 16వ అధ్యాయము 20వ వచనములో ఆయన తెలియజేస్తా ఉన్నాడు. నీవు నిజముగా దేవుని సంబంధివా? నీవు నిజముగా దేవుని మూలముగా పుట్టిన వాడివా? నీవు నిజముగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తివా? అయితే ఇదిగో నీవు ఏం చేయగలవంటే, పోయిన వారం మనం నేర్చుకున్నాము, సమాధానకర్తయు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చిత్తుగా త్రొక్కించును. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. సాతానును చితకదొక్కుతారు. సాతానును చితకదొక్కుతారు. అది దేవుడు మనకిస్తున్న గొప్ప వాగ్దానం అండి. ఎవరైతే దేవుని సంబంధులుగా ఉంటారో, దేవుని మూలముగా పుట్టిన వారై ఉంటారో, వారు సాతానుని జయించగలరు. మరి ఏంటి, ఎందుకు మరి సాతానుని దేవుని సంబంధులు జయించలేకపోతున్నారు? ఎందుకు దేవుని బిడ్డలు సాతాను చేతిలో భయంకరముగా ఓడిపోతా ఉన్నారు? ఎందుకు వాడిని ఎదిరించలేకపోతా ఉన్నారు? ఎన్నోసార్లు వాడు శోధిస్తున్నాడు కదా మన జీవితాల్లో. ఎన్నోసార్లు మనల్ని బలహీనపరచాలని ప్రయత్నిస్తున్నాడు కదా. ఎన్నోసార్లు దేవునికి మనల్ని దూరం చేయాలని వాడు ప్రయత్నిస్తున్నాడు కదా. ఎన్నోసార్లు దేవుని సన్నిధికి రాకుండా ఆటంకపరుస్తున్నాడు కదా. వాడిని ఎందుకు ఎదిరించలేకపోతున్నావు నువ్వు? ఎందుకు వాడిని ఎదిరించలేకపోతా ఉన్నావు? లోపం ఎక్కడుంది? ఎక్కడుంది లోపం? ఎక్కడుంది లోపం? దేవుల్లో ఏదైనా లోపం ఉందా? దేవుడు అన్ని ఇచ్చాడండి మనకి. దేవుడు మనకు అధికారం ఇచ్చాడండి ఈ లోకంలో సాతానుపై విజయాన్ని పొందటానికి కావలసిన టూల్స్ అన్ని, ఆయుధాలన్నీ మన చేతిలో ఉంచాడండి ఆయన. మరి ఎందుకు ఓడిపోతున్నాడు క్రైస్తవ విశ్వాసి? ఎందుకు సాతానుని ఎదిరించలేకపోతా ఉన్నాడు? దేవుల్లో ఎటువంటి లోపం లేదు. లోపం ఎక్కడుంది? నాలో ఉంది లోపం. ప్రతి ఒక్కరు చెప్పుకోవాలా, నాలో లోపం ఉంది. ఏంటి ఆ లోపం అంటే? దేవునికి సంపూర్ణంగా లోబడకపోవటమే. దేవునికి లోబడని వారు సాతానుని ఎదిరించలేరు, జయించలేరు. దేవునికి లోబడకుండా అపవాదిని ఎదిరిస్తే వాడు ఎట్లా పారిపోతాడు? దేవుని వాక్యము చాలా తేటగా ఉంది. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఎప్పుడు? దేవునికి లోబడి ఉన్నప్పుడు. చేయకూడనివి చేయకుండా ఉండాలి, చేయాల్సినవి తప్పకుండా చేయాలి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఈరోజు క్రైస్తవులని పేరు పెట్టుకున్న వారందరూ సాతాను చేతిలో ఓడిపోవడానికి కారణం ఇదే. సాతాను చేతిలో ఓడిపోవటానికి ఉన్న ప్రధాన కారణం ఇదే. దేవునికి లోబడకుండా సాతానుని ఎదిరించాలని ప్రయత్నం చేస్తున్నారండి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దేవునికి లోబడకుండా సాతానుని ఎదిరిస్తే నలిపి పారేస్తాడు మనల్ని. దేవుని శక్తి మనలో లేకుండా సాతానుని ఎదిరించడానికి మనం వెళ్తే తొక్కి పారేస్తాడు. తిరిగి లేవటానికి కూడా అవకాశం ఉండదు. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అప్పుడు ఎప్పుడంటే దేవునికి లోబడి వారిని ఎదిరించినప్పుడు వాడు పారిపోతాడు. ఫస్ట్ సబ్మిట్ యువర్ సెల్వ్స్ టు గాడ్. దేవునికి లోబడండి సంపూర్ణంగా ఆయన అధికారానికి ఒప్పుకోండి. ఆయన చిత్తానికి లోబడండి. ఆయనను ప్రేమించండి. ఆయన హత్తుకొని జీవించండి. లోకాన్ని మర్చిపోండి. లోకంలో ఉన్న వాటిని మర్చిపోండి. ప్రభు వైపు చూడండి. ప్రభు మీద ఆధారపడండి. ప్రభు యందు విశ్వాసం ఉంచండి. ప్రభు చెప్పినట్లుగా, ప్రభు నిన్ను గురించి కలిగిన తలంపులకు అనుగుణంగా, ప్రభు నీ నుంచి కోరుకున్న విధముగా నీవు జీవించడానికి ప్రయత్నం చేయి. దేవునికి లోబడి ఉండటానికి ప్రయత్నం చేయి. సాతానుని ఎదిరించగలవు. సాతానుని జయించగలవు. మూడవ విషయం ఏంటో చూడండి. మూడవ నియమము ఏమంటున్నాడు? నెక్స్ట్ వచనములో, 8వ వచనములో, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అప్పుడు ఆయన డ్రా నియర్ టు గాడ్. దేవుని వాక్యము, దేవుని దగ్గరకు రండి. మేము దేవునికి దగ్గరగానే ఉన్నాం కదా, ప్రభువు నమ్ముకున్నాం కదా, ప్రభు బిడ్డలం కదా,
ఇంకా దేవునికి దగ్గరికి రావటం ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది కదా. దేవునికి దగ్గరకు వచ్చేది ఏంటి? ఇంకా దేవుని దగ్గరికి వస్తేనే కదా మేము ఆయన ఆలయంలో ఉన్నాం. దేవుని దగ్గరికి రాబట్టే కదా మేము ఈరోజు క్రైస్తవులుగా ఈ లోకంలో పిలువబడుతున్నాం. దేవునికి దగ్గరగానే ఉన్నాము కదా. కానీ దేవుని వాక్యం అంటుంది డ్రా నియర్ టు గాడ్ అంటే మెయింటైన్ ఏ క్లోజ్ రిలేషన్షిప్ విత్ హిమ్, మెయింటైన్ ఏ క్లోజ్ రిలేషన్షిప్, మెయింటైన్ ఏ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ హిమ్. చాలా సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. దేవుడు అంటే దేవుడు అని కాదండి. దేవుడు అంటే మన జీవితాల్లో ఏదో ఉన్నాడు, ఆయన ఆలయానికి ఆదివారం పోవాలా, మిగిలిన రోజులు మన ఇష్ట ప్రకారం జీవించాలా. ఇట్ ఈస్ నాట్ క్రిస్టియన్ లైఫ్. ఏంటి దేవుని దగ్గరకు రావటం అంటే యూ హ్యావ్ టు బి వెరీ 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 నియర్ టు హిమ్. దేవునితో సన్నిహిత సంబంధము. పేరుకు దేవుని బిడ్డలే విశ్వాసులే కానీ దేవునితో సరి అయిన సంబంధం లేని జీవితాలు జీవిస్తున్నారండి. దేవునితో సరైన సంబంధం ఉంటే ఎందుకు మళ్ళీ లోక సంబంధమైన వాటిలో పడిపోతూ ఉంటారు? దేవునితో సరైన సంబంధం ఉంటే ఎందుకు లోక సంబంధమైన శోధనలో జారిపోతూ ఉంటారు? దేవునితో సరైన సంబంధం ఉంటే ఎందుకు లోక ఆచారాలు పాటిస్తూ ఉంటారు? ఆలోచన చేయండి. దేవునితో నీకు సరైన సంబంధం లేదు కాబట్టి లోక సంబంధమైన వాటికి నువ్వు ప్రాధాన్యత ఇస్తా ఉన్నావు. దేవునితో నీకు దగ్గర సంబంధం లేదు కాబట్టి లోకంలో ఉన్నవన్నీ నీకు ప్రాధాన్యతగా కనపడతా ఉన్నాయి. ఆలోచన చేయండి. మన గురించి దేవుని హృదయంలో ఉన్న మాటలేంటో ఒకసారి గమనిద్దామా? దేవుని వాక్యం తెలియజేస్తుంది. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనములో దేవునికి మన గురించి ఉన్న అభిప్రాయం ఏంటో ఆయన తెలియజేస్తున్నాడు. చూడండి, ప్రభువు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. అంతే, మానవుల విధులను బట్టి. క్రైస్తవుడని పేరు పెట్టుకుంటే, రక్షణ పొంది బాప్తిస్మం తీసుకుంటే ఆదివారం చర్చికి పోవాలా, ఆదివారం చర్చిలో వాక్యం వినాలా, ఆదివారం సంఘంలో కానుక ఇవ్వాలా, రావాలా, ఇక మన ఇష్ట ప్రకారం జీవించాలా. ఇదా క్రైస్తవ జీవితం అంటే? అంటున్నాడు, దేవుని హృదయంలో ఎంత వేదన ఉందో చూడండి. పెదవులతో ఆయన దగ్గరికి వస్తున్నారంట, నోటి మాటతో ఆయన దగ్గరికి వస్తున్నారు, కానీ వారి హృదయాలు నాకు చాలా దూరముగా ఉన్నాయి. ఈరోజు మన హృదయాలు కూడా అదే స్థితిలో ఉన్నాయేమో. దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాము, దేవుని దగ్గరకు వస్తున్నామని మనం అనుకుంటున్నాము, కానీ మన హృదయం ఆయనకు చాలా దూరంగా ఉంది. సో ఈరోజు దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. వీ హ్యావ్ టు మెండ్ అవర్ రిలేషన్షిప్ విత్ అవర్ గాడ్. దేవునితో మనకు చెడిపోయిన ఆ సంబంధాన్ని మనం తిరిగి పునరుద్ధరించుకోవాలి. దేవునితో మనం క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. దివారాత్రము దాన్ని ధ్యానించటం అంటే దివారాత్రము దేవునికి దగ్గరగా ఉండాలని అర్థం. ఆదివారం మాత్రం దేవునికి దగ్గరగా ఉండి మిగిలిన రోజులన్నీ దేవునికి దూరముగా ఉండటం అంటే అది నిజ క్రైస్తవ జీవితము కాదు. అది దేవుడు ఇష్టపడడు. దేవునితో మన సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి మనకు ఆటంకముగా అడ్డముగా ఉన్నవేవో వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని దగ్గరికి, దేవునితో క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయకుండా మనల్ని దూరపరుస్తున్న సంగతులు ఏంటో ఒకసారి ఆలోచన చేద్దాం. వాటిని తీసివేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునితో సరైన సంబంధం ఉంటే మనము లోకాన్ని సాతానుని జయించగలం. యేసయ్య అంటారు, చాలామంది ప్రభువా ప్రభువా అని నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ప్రభువా అని మొరపెట్టుకుంటున్నాను కదా, ప్రభు సన్నిధికి వస్తున్నాను కదా, ఇక నాకేం దిగులు లేదు అని అనుకుంటా ఉంటారు. దేవుని వాక్యం చాలా తేటగా ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము గమనించండి. మత్తయి 7:21, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించు. నోటి మాటలు కాదండి దేవునికి కావాల్సింది. ప్రభువా అని పిలవటం కాదండి దేవునికి కావాల్సింది. దేవునికి మన హృదయము కావాలండి. హృదయము కావాలి.
చాలా మంది సుదీర్ఘమైన ప్రార్థనలు చేసేసి అబ్బో నాకు మించిన భక్తురాలు లేరు అనుకుంటారు. సుదీర్ఘమైన ప్రార్థనలు చేసి పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నాం మేము, అందరూ మమ్మల్ని భలే గమనిస్తున్నారు, అందరూ మా ప్రార్థన వింటున్నారు, అందరూ మా ప్రార్థన మెచ్చుకుంటున్నారు అని అనుకుంటా ఉంటారు. కానీ ప్రభువా ప్రభువా అని పిలిచేవారు పరలోక రాజ్యంలో ఉండరంట. తండ్రి చిత్తము చొప్పున ఎవరు చేస్తారో వాళ్ళు ఉంటారంట పరలోక రాజ్యంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ఎద్దుకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమో తోసివేయనని యేసయ్య సెలవిస్తున్నాడు. ఏమంట? ఈరోజు మనం నేర్చుకున్న మూడో విషయము, దేవుని యొద్దకు రండి. డ్రా నియర్ టు గాడ్. చిన్న కుమారుడు తండ్రి దగ్గరకు తిరిగి వస్తే తండ్రి నెట్టేశాడా, అసహించుకున్నాడా, తోలేశాడా? తండ్రి హత్తుకున్నాడండి. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను, నేను వాళ్ళని ఎంప్రెస్ చేసుకుంటాను. ఐ విల్ ఎంప్రెస్ దెమ్. హత్తుకుంటాడండి మన దేవుడు, హత్తుకుంటాడు. తర్వాత సంగతి, నాలుగవ సంగతి చూడండి. నాలుగవ సంగతి ఏమంటున్నాడు చూడండి. 8వ వచనములోనే, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకోండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి. క్లెన్స్ యువర్ హ్యాండ్స్, ప్యూరిఫై యువర్ హార్ట్స్. క్లెన్స్ యువర్ హ్యాండ్స్. మీ చేతులను శుభ్రపరచుకోనండి. శుభ్రంగా లేవో మన చేతులు? ఉదయం చక్కగా స్నానం చేసి వచ్చాం కదా, అన్నిటికీ చేతులు కడుగుతాం కదా ఊరకొరకనే. శుభ్రంగా లేవా మన చేతులు? దేవుడు అంటున్నాడు, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోనండి. పాపులారా అంటున్నాడండి. ఎవరిని? తన బిడ్డల్నే. ఈ 4వ అధ్యాయం మీరు చక్కగా జాగ్రత్తగా చదివితే మీలో ఎందుకు వస్తున్నాయి పోరాటాలు, మీరు ఎందుకు వస్తున్నాయి యుద్ధాలు? ఎవరు? క్రైస్తవ విశ్వాసంతోనే మాట్లాడుతున్నాడు. విశ్వాసంలోనే యుద్ధాలు వస్తున్నాయి, విశ్వాసంలోనే పోరాటాలు వస్తున్నాయి, విశ్వాసంలోనే సమస్యలు వస్తున్నాయి, విశ్వాసంలోనే కొట్లాటలు వస్తున్నాయి. అన్ని రకాల లోక సంబంధమైనవన్నీ మీ విశ్వాసంలోనే జరుగుతూ ఉన్నాయి. పేరుకు దేవుని బిడ్డలే, కానీ మీరు పాపము చేస్తా ఉన్నారు. ఇశ్రాయేలీలు దేవుని బిడ్డలే, వారిని అంటున్నాడు యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16-17 వచనాల్లో యెషయా అంటున్నాడు చూడండి. యెషయాలో, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకొనుడి, కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకొనుడి. దేవుని బిడ్డలతో మాట్లాడుతున్నాడు దేవుడు. యాకోబు భక్తుడు దేవుని బిడ్డలతో మాట్లాడుతున్నాడు, విశ్వాసులతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు పరిశుద్ధమైన జీవితం జీవించాలని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎలా శుద్ధి చేసుకోవాలి, ఎలా జాగ్రత్త పడాలి, ఎలా మన చేతులను కడుక్కోవాలి, ఎలా మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవాలి. ఇది మనంతటికి మనం చేసుకోగలిగిన కార్యమేనా? మనంతటికి మనము మన హృదయాన్ని శుద్ధి చేసుకోవచ్చా అంటే మనకు అది అసాధ్యమేమో, కానీ దేవుని సహాయం ఉంటే అది సాధ్యం. దావీదు అందుకే, అయ్యా నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకోలేకపోతున్నాను ప్రభువా, నా చేతులను నేను కడుక్కోలేకపోతున్నాను ప్రభువా అని కీర్తన 51వ కీర్తన 7-10 వచనాలు చూడండి. 51వ కీర్తన 7వ వచనము 10వ వచనములో దావీదు అడుగుతా ఉన్నాడు, అయ్యా నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. 10వ వచనము, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. నూతనముగా శుద్ధ హృదయము, స్థిరమైన మనస్సు ఎవరిస్తారు? దేవుడిస్తాడు మనకి. దేవుని అడగాల, ప్రభువా నన్ను నేను పరిశుభ్రపరచుకోలేకపోతున్నాను ప్రభువా, నన్ను నేను కడుక్కోలేకపోతున్నాను ప్రభువా, నా హృదయం అపవిత్రంగా ఉంది ప్రభువా, నన్ను కడుగు ప్రభువా అని దేవుణ్ణి అడగాలండి. ఇంకా అంటున్నాడు, ద్విమనస్కులారా అంటున్నాడు. 2 రకాల స్వభావాలు, 2 రకాల ఆలోచనలు, 2 రకాల జీవితాలు, 2 రకాల వేషాలు. దేవుని వద్దకు వచ్చినప్పుడు ఒకటి, లోకములో ఉన్నప్పుడు ఒకటి. సంఘములో ఒక పేరు, సంఘం వెలుపల ఇంకొక పేరు. ఆలయంలో పదవులకు ఒక సర్టిఫికెట్, ఆలయం వెలుపల ఉద్యోగం కోసం ఇంకొక సర్టిఫికెట్.
ద్వంద్వనీతి, ద్విమనస్తత్వం, రెండు రకాల జీవితాలు, వేషధారణ జీవితము. దేవుడు మెచ్చడండి ఇది, దేవుడు మెచ్చడు. ద్విమనస్కులారా, ద్విమనస్కులు దేవునికి అసహ్యులు. దేవుని దగ్గరికి రావాలంటే హృదయ శుద్ధి కావాలి. దేవుని చూడాలంటే హృదయ శుద్ధి కావాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. We cannot see God if we are impure in our heart. హృదయ శుద్ధి లేకుండా దేవుని దగ్గరికి వస్తే ఏం చూస్తాడండి? మనల్ని ఏం సాయం చేస్తాడు? మనకి ఏం అభివృద్ధి చేస్తాడు? మనల్ని లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి కనపరిచే వేషధారణ జీవులను దేవుడు అసహించుకుంటున్నాడు. పైకి బాగా కనపడుతూ, బాగా మాట్లాడుతూ, లోపల ద్వేషము, కక్ష, అసూయ ఇటువంటి పెట్టుకున్న వాళ్ళని దేవుడు ఎట్లా క్షమిస్తాడు? కపట స్వభావము దేవునికి అసహ్యం. కపట స్వభావాల యొక్క నాలుకలను దేవుడు కత్తిరించి వేస్తాడు. ద్విమనస్తత్వము దేవునికి అసహ్యం. తర్వాత అంశానికి వెళ్దాము. 5వ మాట చూడండి, 10వ వచనంలో ఉన్న మాట, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. 5వ నియమము, ఈ లోకంలో జై జీవితం జీవించాలంటే 5వ నియమం ఏంటంటే, we have to humble ourselves. మనల్ని మనం ఎంతగానో తగ్గించుకోవాలి. తగ్గింపు జీవితము ప్రతి క్రైస్తవ విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ జీవించవలసిన జీవితం అండి. మనల్ని మనం హెచ్చించుకోవడానికి మన దగ్గర ఏ గొప్పతనం లేదండి. ఈరోజు మనం ఏమైనామో దానికి కారణం మన దేవుడు. ఈరోజు ఒక ఉద్యోగం చేస్తున్నామంటే దానికి కారణము మన దేవుడు. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే దానికి కారణం మన దేవుడు. ఈరోజు మన చేతిలోకి కొంత సొమ్ము, డబ్బు, ఆదాయం వస్తూ ఉందంటే అది దేవుని ఉచిత కృప, కానీ నా గొప్పతనం కాదండి. నా గొప్పతనం కాదు. We have to humble ourselves. తగ్గింపు జీవితం అంటే ఏంటో యేసయ్య మనకి మాదిరి చూపించినాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనములో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయినాడు మన దేవుడు మన కోసం. ఎందుకు ఆ మాదిరి ఉంచాడంటే, ఆయన అడుగు జాడలలో మనం నడుచుకుంటూ తగ్గింపు జీవితం అంటే ఏంటో మనం నేర్చుకోవాలని అడుగు జాడలను మాదిరిగా ఉంచిపోయినాడు. మన తగ్గింపు జీవితం మనల్ని హెచ్చిస్తుందని వాక్యము తేటగా సెలవిస్తాము. అందుకనే పేతురు భక్తుడు 5వ అధ్యాయం 6వ వచనంలో రాస్తాడు, ఆయన తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులయ్యుండు. సమయం వచ్చినంత వరకు వెయిట్ చేయాలా. If we humble ourselves, God will exalt us at a proper time. మనల్ని హెచ్చించడానికి ఒక సమయం ఉంది. ఎంతకాలం నేను తగ్గించుకొని జీవించాలి, ఎంతకాలం నేను లోబడి జీవించాలి, ఎంతకాలం నాకు ఇదే పొజిషన్, ఎంతకాలం నాకు ప్రమోషన్ రాదు, ఎంతకాలం నేను ఇదే స్థానంలో ఇదే పొజిషన్లో నేను ఉండాలి, నాకు గుర్తింపు రాదా, నేను ఎదగనా, నేను అభివృద్ధి చెందలేనా, నేను ప్రమోషన్ పొందలేనా? నీకు నువ్వే ప్రమోషన్లు కోరుకుంటే, నీకు నువ్వే ఎదగాలని కోరుకుంటే పడిపోతావు. దేవుడు మనల్ని హెచ్చిస్తే అది శాశ్వతం. యోసేపు తనను తాను ఎంతో తగ్గించుకున్నాడండి. తగిన సమయం వచ్చేంత వరకు కనిపెట్టాడండి. దేవునికి ఎంతో లోపడ్డాడు. దేవుడు ఆయన ఎంతగా హెచ్చించాడో మనందరికీ తెలుసు. మరి తనను తాను హెచ్చించుకుంటే ఏమవుద్ది? హేరోదు ఏమయ్యాడు? హేరోదు దేవుని చేత మొత్తబడి పురుగులు పడి చచ్చిపోయాడంట. తనను తాను హెచ్చించుకోవడానికి ప్రయత్నించిన హేరోదు, తనను తాను ఘనపరచుకోవడానికి ప్రయత్నించిన హేరోదు, దేవునికి చెందాల్సిన మహిమను దొంగిలించిన హేరోదు పురుగులు పడి చనిపోయాడు. We have to humble ourselves. మనల్ని మనం తగ్గించుకోవాలి. Now this is the time for application. మన జీవితాలకి వాక్యమును అన్వయించుకునే సమయం ఇది.
జీవితాలు సరి చేసుకునే సమయం ఇది. జై జీవితం జీవించడానికి అవసరమైన 5 నియమాలు మీకు తెలియజేశాను. మొట్టమొదటిది ఏంటి? దేవునికి లోబడి ఉండుడి. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి లోబడుతున్నావా? ఒక్కసారి ఆలోచించి, లోబడటం అంటే ఏంటో మీకు తెలియజేశాను. ఆలోచించి, ఆ గుణ లక్షణాలు నీ దగ్గర ఉన్నాయా? నిజముగా నీవు దేవునికి లోబడినావా? లోపం ఉంటే సరి చేసుకో. ఇంకా నువ్వు దేవునికి లోబడకపోతే లోబడు. రెండవ పాయింట్ ఏంటి? అపవాదిని ఎదిరించుడి. అపవాదిని ఎదిరించగలుగుతున్నావా? ఎట్ట ఎదిరించగలవు? మొదటిది లేకుండా రెండవది లేదు. దేవునికి లోబడకుండా అపవాదిని ఎదిరించడం సాధ్యము కాదు. కాబట్టి దేవునికి లోబడాలా, అపవాదిని ఎదిరించాలా. మూడవది, దేవుని వద్దకు రండి. నీ పరిస్థితులను బట్టి, నీ ఉద్యోగ విషయాలను బట్టి, నీకు వస్తున్న గడ్డు పరిస్థితులను బట్టి, నీకు వస్తున్న శోధనలను బట్టి నీవు దేవునికి దూరం అయిపోయినావేమో, దేవునితో సరైన సంబంధం లేకుండా జీవిస్తున్నావేమో, ఒకవేళ నీకున్న అలవాట్లను బట్టి నీవు దేవునికి దూరం అయిపోయినావేమో. ఈరోజు నీ జీవితాన్ని సరి చేసుకో. దేవుని దగ్గరకు తిరిగిరా. దేవుడు నిన్ను మరలా ఆయన హత్తుకొని ఆయన బిడ్డగా స్వీకరిస్తాడు. తర్వాత పాయింట్ ఏంటి? నీ చేతులను కడుక్కోవాలి. మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. ఉదయం మన చేతులు పరిశుభ్రంగా ఉన్నాయా? హృదయం పరిశుద్ధంగా ఉందా? ఎక్కడుందో డాగు, ఎక్కడుందో మచ్చ, వాటిని మనం పరిశీలన చేద్దాం. ఎక్కడైనా లోపాలుంటే వాటిని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చివరి విషయం ఏంటి? మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి. తగ్గింపు జీవితం జీవిస్తున్నావా? గర్విస్తున్నావా? ఏ విషయాన్ని బట్టి అయినా నీ జీవితంలో గర్వం ఉందా? గర్వాన్ని తీసేసుకో. నీ గర్వము నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? నాశనానికే తీసుకెళ్తుంది. జాగ్రత్త. 5 విషయాలలో ఏది లోపించినా ఈ లోకంలో నువ్వు జీవితం జీవించలేవు. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి ఈరోజు ఆలోచన చేయి. దేవుడు నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు. లెట్ us examine ourselves today. నేను జీవితం జీవించలేకపోవటానికి నాలో ఉన్న లోపాలేంటి? ఈ 5 విషయాలలో నేను ఎక్కడ తప్పిపోతున్నాను, ఎక్కడ జారిపోయాను, ఎక్కడ నేను సరి చేసుకోవాలి అని ఆలోచన చేయి. దేవుడు నిన్ను ఈ లోకంలో జీవితం జీవించే వ్యక్తిగా నిన్ను నిలబెడతాడు. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. దేవుణ్ణి అడుగుదాం, దేవుని సహాయం అడుగుదాం. ప్రభువా, నేను జీవితం జీవించలేకపోతున్నాను ప్రభువా. లోకం చేతిలో దారుణముగా ఓడిపోతున్నాను ప్రభువా. ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తున్నాను జయించాలని, వాడి చేతిలో ఓటమి పాలవుతున్నాను ప్రభువా. దావీదు అడిగినట్లుగా మనం అడుగుదాము. అయ్యా, నన్ను కడుగు ప్రభువా, నన్ను కడుగయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా, శుద్ధ హృదయం నాకు కలుగు చేయయ్యా, నీకు లోబడి ఉండటం నాకు నేర్పించయ్యా అని దేవుని అడుగుదాం. ఈ ఉదయకాలము దేవుడు తప్పక సాయం చేస్తాడు. ఈ వారం మీరు నేర్చుకున్న విషయాలను మీరు జీవితానికి అన్వయించుకోవడానికి ఈ వారం ప్రయత్నం చేయండి. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, మీకు వందనాలు నాయనా. ఈ లోకంలో మేము ఓటమి చెందిన జీవితం జీవించకూడదని మీరు చేసిన గొప్ప ఏర్పాట్ల కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. కుమారుడి లోకానికి వచ్చి లోకాన్ని జయించి మాకు చూపించారు. మేమే విధంగా లోకాన్ని జయించాలో మాకు నేర్పించారు. అన్ని విషయాల్లో మాకు మాదిరి ఉంచిపోయినారు. అయ్యా, మేము మాదిరిని అనుసరించలేక ఓడిపోతున్నాం ప్రభా, అణిచివేయబడుతున్నాం, తొక్కివేయబడుతున్నాం నాయన సాతాను చేత. నాయన, మీరు మాకు ఇచ్చిన వాగ్దానం, సాతానును మా కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కిస్తానన్నారు. నాయన, అట్టి కృప మా అందరికీ దయచేయండి. ఈరోజు 5 సంగతులు మాకు నేర్పించినారు ప్రభు. 5 విషయాలను మా జీవితంలో మేము వాటిని అన్వయించుకొని పాటించడానికి మీ కృప దయచేయండి. మీకు లోబడి ఉండడానికి సహాయం చేయండి. అపవాదిని ఎదిరించడానికి మీ కృప దయచేయండి. మీ వద్దకు తిరిగి రావడానికి సహాయం చేయండి. మా చేతులను, హృదయాన్ని శుభ్రపరచుకోవడానికి మాకు సహాయం చేయండి. అంతేకాదు ప్రభువా, మమ్మల్ని మేము తగ్గించుకొని జీవితం జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. ఈ కాలం నాయనా, మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడాలని నమ్ముతూ ఉంటాం నాయనా. ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఈ 5 సూత్రములు వారి జీవితాలకు అన్వయించుకొని
ఆయన జయ జీవితం జీవించే కృపను భాగ్యమును అనుగ్రహించుమని వేడుకుంటూ ఆ ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.